సూర్యుడు ఉదయించగానే పచ్చని పొలాల మీద కాంతి చిందించింది. ఆ పొలాల మధ్యలో మోడ్రన్ డ్రెస్ వేసుకున్న అమీష నడుస్తూ వచ్చింది. గ్రామంలో ఉన్నవారంతా ఆశ్చర్యంగా ఆమెను చూశారు. ఇది ఎవరు ఇంత మోడ్రన్గా పొలానికి వచ్చిందా అని. అమీష హైదరాబాద్లో చదివి ఉద్యోగం చేస్తూ కొన్ని రోజుల సెలవులో తన తాతగారి ఊరికి వచ్చింది. తాతగారి పొలం చాలా రోజుల నుంచి శ్రద్ధగా చూసుకోలేదు అని తెలిసి ఆమె స్వయంగా చూసేందుకు పొలానికి వచ్చింది. తనకు డ్రెస్ మార్చుకోవడానికి సమయం కూడా లేకపోవడంతో జీన్స్ అలాగే టాప్ వేసుకునేసరికి సూర్యుడు ఎగిసి వచ్చాడు. కానీ ఆమె దానిని పట్టించుకోలేదు. చేతిలో మొబైల్ పట్టుకొని వీడియో తీయడం మొదలుపెట్టింది. ఇదే నా తాతగారి పొలం. ఇక్కడ నేనిప్పుడు కొత్త పద్ధతిలో సాగు మొదలు పెడతా అని చెప్పింది. గ్రామస్తులు నవ్వుకున్నారు. ఇంత డ్రెస్ వేసుకొని పొలం దుక్కి వేస్తుందా అని. కానీ అమీష మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ట్రాక్టర్ మీద కూర్చొని పొలం దుక్కు దున్ని వేయడం మొదలుపెట్టింది. ఆ రోజు చివరికి ఆ పొలం చక్కగా దుక్కు దున్ని మొక్కలు నాటేందుకు సిద్ధమైంది. గ్రామస్తులు ఆశ్చర్యపడి ఆమె దగ్గరకు వచ్చి ఇలా అన్నారు. అమ్మా, నువ్వు మోడర్న్ అయినా మన పంట నేల విలువ నీకు తెలుసు అని అన్నారు. అమీష చిరునవ్వు చిందించింది. డ్రెస్ మోడ్రన్ కావచ్చు, కానీ మనసు మాత్రం మన నేలతోనే కదా ఉంటుంది అని అంది. ఆ రోజు నుంచి అమీష గ్రామంలో అందరికీ స్ఫూర్తి అయ్యింది. మోడ్రన్ దుస్తులు వేసుకున్నంత మాత్రాన మనసు పల్లెతో, పంటతో, నేలతో ఉండొచ్చని అందరికీ చూపించింది. అమీష తన తాతగారి పొలం దుక్కు దున్ని కొత్త పద్ధతిలో పంటలు వేసేందుకు సిద్ధమైంది. నగరంలో నేర్చుకున్న స్మార్ట్ ఫార్మింగ్ టెక్నాలజీని ఇప్పుడు ఆమె తన ఊరిలో చూపించాలనుకుంది. మొదటగా ఆమె డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అమర్చింది. నీరు వృధా కాకుండా మొక్కలను సరైన మోతాదులో చేరేలా చేసింది. గ్రామంలో పెద్దలు ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఇంత మోడ్రన్ పద్ధతి మన ఊర్లో మొదటిసారి చూస్తున్నాం అని పొలంలో ఉన్నవారు అన్నారు. అమీష తన ఫోన్లో యాప్ ద్వారా పొలం తేమ, ఉష్ణోగ్రత, నీటి స్థాయిలు చూసుకుంటూ పంటలను నియంత్రించింది. పక్క పొలంలోని రైతులు కూడా ఆసక్తిగా ఆమె దగ్గరకు వచ్చి ఇది ఎలా పనిచేస్తుంది అని అందరూ అడిగారు. ఆమె చిత్తశుద్ధిగా వివరించింది. ఇది కొత్త టెక్నాలజీ. మనం కష్టపడి పని చేయడమే కాదు, తెలివిగా పనిచేస్తే ఎక్కువ ఫలితం కూడా వస్తుంది. కొన్ని వారాల్లోనే ఆ పొలం పచ్చగా మారింది. పంట బాగా పెరిగి పూలు పూశాయి. గ్రామస్తులు సంతోషంతో అమీషను పొగిడారు. మోడ్రన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి నేలతో ఇంత బంధం పెట్టుకుంటుందని ఎవరూ ఊహించలేదు అని తాతగారు గర్వంగా అందరితో అన్నారు. నగర జీవితం ఎంత ఆధునికమైనా మన పల్లెలోని నేల పట్ల ప్రేమ, శ్రద్ధ, కృషి ఎప్పటికీ మనసుని మార్చలేవు. అమీష అది నిరూపించింది. మూడో నెలకు అమీష వేసిన పంట పండింది. పొలమంతా పచ్చగా పసుపు రంగులో మెరిసిపోతూ కనిపించింది. తాతగారు గర్వంతో ఇలా అన్నారు. మా పొలం ఇంత అందంగా ఎప్పుడూ కనిపించలేదమ్మా అని అమీషతో చెప్పారు. అమీష మొక్కల మధ్య తిరుగుతూ వీడియో తీసింది. ఇదే మన కొత్త తరానికి నేలతో బంధం ఎలా ఉండాలో చూపించే పాఠం అని చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. గ్రామ యువత ఆమె దగ్గరకు వచ్చి అడిగారు. అక్క, మేము ఇలా నేర్చుకోవచ్చా
ఆమె చిరునవ్వు చిందించి ఇలా చెప్పింది. ఎందుకు కాదు? నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే నేల మనకు ప్రతిఫలం ఇస్తుంది అని చెప్పింది. తర్వాత అమీషా గ్రామంలో చిన్న శిక్షణ కేంద్రం మొదలుపెట్టింది. స్మార్ట్ ఫార్మింగ్ ట్రైనింగ్ సెంటర్ అని. అక్కడ రైతులకు కొత్త పద్ధతులు, నీటి మేనేజ్మెంటు, డ్రోన్ల ద్వారా పంట పరిశీలన వంటి అంశాలన్నీ నేర్పించింది. కొన్ని నెలల్లోనే ఆ ఊరు మొత్తం మారిపోయింది. యువత అందరూ పొలాలకు తిరిగి వచ్చారు. అమీషా ఊరికి అభివృద్ధి తెచ్చాక అమ్మాయిగా పేరు పొందింది. తాతగారు గర్వంగా ఇలా అన్నారు. మోడర్న్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పల్లెకు కొత్త జీవం ఇచ్చింది అని అన్నారు. అమీషా నవ్వుతూ ఆకాశాన్ని చూసింది. ఇది మొదటి మాత్రమే తాతయ్య. మన పల్లెలు మళ్ళీ వెలిగే రోజులు రాబోతున్నాయి. మోడర్న్గా ఉండటం అంటే సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని మరచిపోవడం కాదు. వాటిని కొత్త పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లడమే. అదే అమీషా చూపించాలని నిజమైన మార్పు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఆదరించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.